పరిశుద్ధ దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఉదయమున మెత్తని గాయముల మీద కట్టుకట్టే విధముగా మనందరితో మాట్లాడినవాడు, ఆదరించేవాడు, కనికరించేవాడు. ఈ మధ్యాహ్నము ఆయన పరిశుద్ధ బలలో మనము చేతులు వేయకమును ఆ పరిశుద్ధ లేఖనములో నుండి ఒక మాట మనము చదువుదాం. 45వ కీర్తన 45 475వ పేజీలో ఉందండి. 45వ కీర్తన 11వ వచనాన్ని గమనించగలరు. 475వ పేజీలో 45వ కీర్తనలో 11వ వచనాన్ని గమనించగలరు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రభు వలలో పాల్గొనక మునుపు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ మనము ఈ విషయాలు ప్రతిరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది సామాన్యమైన బల్ల కాదు. అలాగే మనముండే కాలము కూడా అది సామాన్యమైన నిబంధన కాదు. అది ప్రభు రక్తము వలనైన క్రొత్త నిబంధన. దాని మీద ప్రభు రక్తపు ముద్రలున్నాయి. ఆ నిబంధన మీద ప్రభు తన రక్తపు మరకలు, ఆమోద ముద్రలు వేశాడు. కనుక పాత నిబంధన కంటే కొత్త నిబంధన అనేది మరింత ప్రాముఖ్యం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకవేళ నేను కొత్త నిబంధన సంఘములో రక్షింపబడిన విశ్వాసిగా ఉంటూ ఈ కొత్త నిబంధనలో దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలను కనుక నేను పాటించకపోతే నా రక్షణ నన్ను కాపాడదు, నా రక్షణ చెల్లుబాటు అవ్వదు. నో, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మానవ నైజం ఎలా ఉంటుందంటే, ప్రభా నేను ఈ సంధికి వస్తున్నా, ముందు నువ్వు మాట్లాడు, ఆ తర్వాత నేను నిర్ణయించుకుంటా, దానికి నేను లోబడాలో వద్దు. ఇలా చదవదు. అలాగే కాదు, అలాగే జరగదండి. అలాగైతే దేవుడు మాట్లాడినా నీకు వినపడదు, నీకు అసలు అర్థమే కాదు. నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టక ముందు నేను ఇంట్లో ఒప్పుకుని రావాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు నేను లోబడతా. దాని మూలంగా ఎంత క్రయం చెల్లించాలనే చెల్లిస్తా, ఎంత నష్టము నాకు వాటిల్లోనా నేను దాన్ని భరిస్తా. నువ్వు ఏది మాట్లాడినా కూడా నేను దానికి లోబడతా. అలాగైతేనే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీకు అర్థమై, నువ్వు వింటున్న వాక్యం నీకు ఫస్ట్ అర్థమవుతుంది. రెండోది నీకు విసుగు పుట్టదు. మూడోది దాన్ని పాటించే విషయంలో నువ్వు అశ్రద్ధ చేయవు, ఆలస్యం చేయవు. ఈ మూడు ఎందుకు జరుగుతాయంటే, వ్యక్తిగతంగా నీకు దేవునికి మధ్యలో జరిగే సంభాషణ అది. ఇక్కడ నిలబడి వర్తమానం చెప్పేవాడు ఒక వర్తమానం చెప్తూ ఉండొచ్చు, కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే, వ్యక్తిగతంగా ప్రభు నా ఎదురుకుండా కూర్చున్నాడు, ఇప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మీటింగ్ కేవలం నాకు నా ప్రభుకి మధ్యలో నడుస్తోంది. ఇప్పుడు నా ప్రభు నాతో చెప్పే ప్రతి మాటకు నేను లోబడతా. అలాంటి మనస్తత్వంతో వస్తేనే నీకు దేవుని మందిరంలో కూర్చునే స్వభావం, కూర్చునే బుద్ధి కలుగుతుంది. వచ్చినప్పుడు నువ్వు నీకు కలిగే అనుభూతి, వచ్చినప్పుడు నీకున్న ఆనందం కంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఆనందం రెట్టింపు అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి అనేక అనుభవాలు, దేవునితో మాట్లాడే అనుభవం, దేవుని మాట వినే అనుభవం, దాన్ని నేను చేస్తాను అని తీర్మానించుకునే అనుభవం, ఇవి నీ హృదయంలో ఉప్పొంగే ఆనందం కలిగిస్తుంది.
ఇవి లేనప్పుడు మీరు గమనించవచ్చు. అది ఇవి ఇందులో దాపరికాలు ఏమి ఉండవండి. ఇందులో ఒకటి దాచుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే లేఖనమే చెప్తాం, చెప్పనా సత్యము మహిమాయుక్తమైన ఆనందం. అది కంటి కనపడుతుంది. కనుక చదవబడిన లేఖన భాగం మీరు చూస్తే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి కూడా కోరికలు ఉంటాయా? ఒక ప్రశ్నకి మనం సమాధానం వెతుక్కోవాలి. మనమైతే మనుషులు, మనకి బోలెడు కోరికలు ఉంటాయి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినానండి, ఎంత నాకు నిజం అనిపించింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చిన్న వయసులో పిల్ల అండి, ఇలా 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 మనం చూస్తున్నప్పుడు ఎదుర్కొన్న సెల్ ఫోన్లో కనపడుతూ ఉంటుంది కదా. ఆ పిల్ల మన కళ్ళు పెట్టాడు, మనందరికీ కోరిక లేదా అని. వెంటనే మన అంతరంగంలో మనసు ఏముంటుంది, ఏ కోరిక అంటుంది. ఇవన్నీ మనకు వినపడం, అంటే మన లోపల అంతరంగ అనుభవం అన్నమాట. ఏ కోరిక అంటే, నేను త్రోవలో వెళ్తున్నప్పుడు నాకు ఇంత డబ్బు సంచి మోటార్ దొరకాలి, లేదా నీకు కోరిక అంటే అది నీకు తెలిసి అనిపిస్తుంది. మనమందరి జీవితాలలో ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు, ప్రభా నేను దాంట్లో వెళ్తున్నప్పుడు నాకు ఇంత డబ్బు సంచి దొరికితే బాగుంది. మనం బట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి మనకి కోరికలు ఉండడం సహజం. కానీ దేవుడికి కూడా కోరికలు ఉంటాయా అంటే పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుంది? ఎస్, దేవుడికి కూడా కోరికలు ఉన్నాయి. దేవుడికి కూడా కోరికలు ఉన్నాయి. కనుక ఈ మధ్యాహ్నము మనం ప్రభు బలలో పాల్పొందక మునుపు దేవుడు మన దగ్గర కోరిన కోరికలు, దేవుడు ఏం కోరుకున్నాడు నీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు? వ్యక్తిగతంగా మనమందరం కూడా దేవునికి ఏదో ఒకటి, దేవుడిని సంతోషపెట్టడానికి నేను ఏదో ఒకటి దేవుడి కొరకు చెయ్యాలి. దేవుడి మందిరంలో ఒక చాపలు వేసాను, లేకపోతే అన్నాలు వడ్డించాను, లేకపోతే తుడిచాను, లేకపోతే గోడ కట్టించాము, లేకపోతే బాప్తిసం ట్యాంక్ కట్టించాము. నేను దేవుడి కొరకు ఏదో ఒకటి చేస్తే దేవుడు నా విషయంలో సంతోషిస్తాడు, నన్ను బట్టి ఆనందిస్తాడు. ఇది మనందరి నైజం. కానీ దేవుడు ప్రత్యేకంగా తన కోరికను వెల్లడిపరిచి, నేను ఇది కోరుకుంటున్నాను, ఇది నువ్వు నా కోసం చేసి పెడతావా? నాకు ఏదైతే కావాలని నేను అడుగుతున్నానో నువ్వు అది కాకుండా పంచపక్ష పర్వాణాలన్నీ తీసుకొచ్చి నా ముందు పెడితే నా కడుపు నిండుద్దా? నిండదు. నేను ప్రత్యేకంగా వేలు పెట్టి చూసి నాకు ఇది కావాలి. ఎప్పుడైతే నువ్వు అది తీసుకొస్తావో నువ్వు ఇవన్నీ చేసినంత ఆనందం ఆ ఒకదాంతో నేను పొందుతాను. ఆ పిల్లడు చూడండి, వాడు అడిగేది ఏంటి? 10 రూపాయల చాక్లెట్, లేకపోతే 5 రూపాయల చాక్లెట్ అడుగుతున్నాడు. తండ్రి ఏమంటాడు? ఒరే అది మంచిది కాదు, అది తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి, నీకు నేను జీడిపప్పు హల్వా తీసుకొచ్చి పెడతా, నీకు నేను ఖరీదైనవి కేజీ 800 కేజీ 1200 రూపాయల విలువ కలిగిన స్వీట్ తీసుకొచ్చి పెడతానంటే వాడేమంటున్నాడు? నాకు ఆ 10 రూపాయల చాక్లెట్టే కావాలి. నువ్వు ఇవన్నీ తీసుకొచ్చి పెడితే వాడికి రాని ఆనందము ఆ 10 రూపాయల చాక్లెట్ వాడికి వస్తావు. దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరుకునే కోరికలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దేవుడు కోరుకున్న కోరికలను నువ్వు నెరవేర్చువాడివైతే అప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి? రెట్టింపు ఆనందం. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? దేవుని ఆత్మ నడిపింపును కలది కొన్ని అన్ని చాలా. అలా అయితే దేవుడు పరిశుద్ధ పెట్టుకుంటూ దేవుడు కోరుకున్నవి చాలా ఉన్నాయి. మనము ధ్యానించే కొన్ని చూద్దాం. మనం ప్రభు వల్లని సమీపిస్తున్నాం కాబట్టి, ప్రభు వలలో పాలు పొందబోతున్నాం కనుక మొట్టమొదటిది ప్రభువు అంటున్నాడు, నా బలని మీరు సమీపిస్తున్నాడు కనుక నేను నీ దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాను. కీర్తన గ్రంథము 51వ కీర్తన, ఒక 2 పేజీలు తిరగండి. 51వ కీర్తన 6వ వచనం. 51వ కీర్తన 6వ వచనం. నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున ఫస్ట్ మొట్టమొదటి నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అలాగ నేను అంతరంగంలో సత్యముతో నీ దగ్గర
దగ్గరికి వస్తే అంతరంగంలో సత్యం కోరడం అంటే ఏంటి? నిర్మలమైన మనస్సాక్షితో ఉండే హృదయం, పరిశుద్ధతతో నిండి ఉండే మనస్సు, ఏ కల్మషము కుళ్ళు లేని మనస్సు, ఏ మాలిన్యము లేని మనస్సు, ఏ దురాలోచన లేని మనస్సు, ఏ దురాశలు లేని మనస్సు, ఈ మనస్సుతో ప్రభువు దగ్గరికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు కోరుతున్నాను, నీ అంతరంగంలో నేను సత్యం కోరుకుంటున్నాను. సత్యం అంటే ఏంటి? పరిశుద్ధత, దాపరికం ఏమి ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా నేనేమై ఉన్నానో అలాగే. నేను దుర్మార్గుడున్నా, నేను దుర్మార్గుడిగానే ఉన్నా. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రభా నేను దుర్మార్గుడు అన్నారు, కానీ నేను ఎంతో నీతిపరున్నాను నేను చెప్పాను. కనుక ప్రభువు ఫస్ట్ నా దగ్గర నుంచి కోరేది యథార్థత, ఆనెస్టీ. ప్రభు నేను పాపిని, ఈ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగా పరిశుద్ధపరిచావు, నా పాపాలు క్షమించావు, కానీ ఈ రోజుకి నేను పాపములో జీవిస్తున్నాను. నా ఆలోచనలను బట్టి, నా చూపులను బట్టి, ఏమండి, నా చేతలను బట్టి నేను మళ్ళీ అదే పాపములో పడిపోతున్నాను. నువ్వు కనికరం కలిగిన దేవుడు కాబట్టి నాకు ఒక ద్వారము తెరిచి ఈ పరిశుద్ధ బల్లనే వ్యవస్థను పెట్టావు. ఇక్కడ నా పాపము కడుక్కోవడానికి నువ్వు నాకు ఒక ఏర్పాటు చేసి పెట్టావు. కీర్తనకారుడు 136 కీర్తన, నా పాపములు నీవు పరిహరించి ఉన్నావు. అందుకని దేవుని ప్రజలు ప్రత్యేకింపబడిన వారు. పాత నిబంధన కాలంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రచించి నా నిన్ను పోలిన వాడు ఎవడు? నువ్వు నేను సామాన్యం కావండి, మనకు దేవుని చేత రక్షింపబడిన వాడు. మనకి ఎవరితో తూకం లేదండి, ఎవరు మనతో తూకం వేసుకోవడానికి సరిపోరు. అసలు మనం ప్రత్యేకింపబడిన జనాంగం, ప్రభు రక్తం కడగబడిన వారు. మన భాగ్యము వంటి భాగ్యం అనేకుడికి లేదండి. లోకంలో చాలా మంది మనకంటే చాలా మంచి వాళ్ళు, నీతిగా బతికేవాళ్ళు, వాళ్ళకి ఆ రక్షణ భాగ్యం లేదు. దేవుడు నీకు నాకు కలుగు చేశాడు. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఈ పరిశుద్ధమైన హృదయాన్ని ఎందుకు ఉంచమంటున్నాడు? నీ అంతరంగమందు పరిశుద్ధత ఎందుకు కోరుకుంటున్నాడు? అక్కడే ఆ మర్మం అనేది రాస్తుంది. దేవుడు ఏం కావాలనుకుంటున్నాడు? నేను నీ పరిశుద్ధమైన సత్యముతో కూడిన నీ హృదయంలో ఒకవేళ నా జ్ఞానమును నింపాలి అంటే ఆ హృదయం ఎలా ఉండాలి? సత్యంతో నిండి ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీకు నా జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాను. అయితే అలా ఇవ్వాలంటే ఫస్ట్ నీ అంతరంగంలో ఏముండాలి? సత్యం ఉండాలి. ప్రభా నేను నీతిమంతుని కాదు, ప్రభా నేను పాపేని, ప్రభా నీ సన్నిధిలో ఉన్నంత వరకునే నేను నీతిగా ఉన్నా, నీ సన్నిధిలో ఉన్నంత వరకునే నేను పరిశుద్ధంగా ఉన్నా. ఒక్కసారి అడుగు బయట పెట్టిన తర్వాత ఈ లోక మాలిన్యము నన్ను చుట్టుముడుతోంది. నేను పాపిని ప్రభా, ఈ క్షణము నాకు మరణం సంభవిస్తే నేను నరకానికి పాత్రుడాను. కనుక నిరంతరము ప్రభుని పట్టుకుని వేలాడాల. నేను అందుకే అంట, ప్రభుకు ఆహ్వానించేది కూడా ఉదయం నుండి ప్రభు అంట. నా 16వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంపూర్ణ సంతోషం. కానీ ఎంతమంది మనలో దేవుని సన్నిధిని పట్టుకుని వేలాడుతున్నాం? ఎంతమంది మనము దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం? దేవుడు మనకి ఇచ్చిన 24 గంటల్లో మనము 3వ వంతుగా 99.99% సమయం మనం లోకంలో గడిపి దేవుడు గుర్తొచ్చినప్పుడు ఆ ఒక్క గడియ అంటే కనీసం గంట కూడా కాదు. ఇది బాధాకరం. అందుకే మనం ఎన్ని సంవత్సరాలు మారుమనసు పొందినా సరే ఈ రోజుకి దేవుని లేఖనాల విషయాల్లో అజ్ఞానులుగా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు తన జ్ఞానం ఏం చేశాడండి? మరుగుపరిచేశాడు. ఆ మాట మళ్ళీ చదవండి. 51వ కీర్తన 6వ వచనం,
నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నువ్వు నా అంతరంగంలో కనుక నేను సత్యముతో నీ సన్నిధికి వస్తే నీ జ్ఞానము నువ్వేం చేస్తావు, నాకు బయలుపరుస్తావు. మనం అలా రావట్లే. దేవుని మందిరానికి వచ్చేటప్పటికి ఒక వేషం, బాహ్యము ఒక పరిశుద్ధులుగా ఒక నటన. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం తీసుకున్న పేజ్ నెంబర్ చెప్పండి. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనం. అందుకు ప్రభు ఇట్లా నేను వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతాను. అవివేకులారా, కాగా ఇప్పుడు మన ప్రయత్నం అంతా బాహ్యంగా, మన బాహ్య ప్రయాసపడుతున్నాం. దేవుడు అంతరంగ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఏం రాస్తుంది? నువ్వు అంతరంగమందు పరిశుద్ధతను కోరుకుంటున్నావు అని రాస్తుంది. కీర్తనాకారుడు నువ్వు అంతరంగమందు సత్యం కోరుచున్నావు అని రాస్తుంది. ఇది దేవుని కోరిక. నేను దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను యథార్థంగా రావాలి. ఓ ప్రభా, నేను పాపిని, నా ఆలోచన సరివేం కావు, నేను దుర్మార్గుడు. నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు కదా, నువ్వు అలా రావచ్చు కదా. కనుక ప్రభు వలలో నేను పాల్పొందులు పొందక మునుపు కనీసం ప్రభు వల దగ్గరైనా సరే నేను అంతరంగంలో ఎలా రావాలంట? సత్యంతో రావాలి. నేను ఏమై ఉన్నానో దానిని నేను నోటితో ఒప్పుకోవాలి. ప్రభు, నేను అపవిత్రుడను, స్వార్థపరుడను, దుర్మార్గుడను. ఇవి స్వాభావికంగా మనలో ఉండేవి. ఎప్పుడైతే ఈ సత్యంతో నేను దేవుడి దగ్గరికి వస్తానో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? పరోక్షంగా దేవుడు ఏమంటున్నాడు? నా జ్ఞానంతో నేను నింపాలని నేను ఆశపడుతున్నాను, కానీ నీ అంతరంగము సత్యంతో లేదు. నువ్వు బాహ్యంగా బాహ్యం అంటే ఏంటి? ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, మందిరానికి వస్తున్నావు కరెక్టే, ఏదో కారకులు వేసుకుంటున్నావు కరెక్టే, నా మందిరంలో పరిచయం చేస్తున్నావు కరెక్ట్, అంతా బాగానే ఉంది. లోపల సంగతి చెప్పు. లోపల పరిస్థితి ఎలాగుంది? నాలాగున్నావా నువ్వు? నాలాగున్నావా? నా వంటి ఆలోచనలు నీకు వస్తున్నాయా? నాలాగా నువ్వు మాట్లాడుతున్నావా? నాలాగా నడుచుకుంటున్నావా? నాలాగా కనికరం నీకు కలిగిందా? నాలాగుందా ఏదైనా? ఎప్పుడు నువ్వు నాలాగా అయిపోతావు నీ మనస్సు? క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు అలా కలిగి ఉంటావో అప్పుడు నా జ్ఞానము నీకు నేను బయలుపరుస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమండి. ప్రేమ సహోదర సహోదరి, మనము ప్రభు వాళ్ళని ఎదుర్కొనేటప్పుడు ఫస్ట్ నా అంతరంగమందు సత్యం ఉండాలి. ఇది ప్రభుకి నాకు వ్యక్తిగత సహవాసం, వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత కార్యము. కాబట్టి 10 మందితో నేను తీసుకుంటున్నాను. 10 మంది నా గురించి ఏమనుకుంటున్నారు అది నాకు ముఖ్యం కాదు. నా ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడో అది నాకు ముఖ్యం. ఇవాళ నా ముందర ముఖ్య స్థితి చేసేవాడు రేపు నా వెనక 100 మాటలు నన్ను తిట్టుకోవచ్చు, కానీ నా ప్రభు అలా కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండేవాడు. నేను ఎదవనంటే నువ్వు ఎదవే అంటాడు, నేను నీతిమంతునంటే నువ్వు నీతిమంతుని అంటాడు. అరే బాబు నువ్వు సరి చేసుకోరా నాయన అంటాడు, బతిమాలుకుంటాడు. నేను నీ అంతరంగమందు సత్యమునే కోరుకున్నాను. ఏమండి, ఇది అత్యంత ప్రాముఖ్యం, మోస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ యూ కమ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. ఫస్ట్ నీ అంతరంగమందు సత్యంతో రా, యథార్థమైన ఒప్పుకోలుతో రా.
ఇలాగ అంతరంగమందు సత్యము కోరుకున్న దేవుడు, ఇది నిరంతరం కేవలం దేవుని మందిరంలో సత్యం కాదు, నువ్వు ఎక్కడున్నా నీ అంతరంగంలో సత్యమే ఉండాలి. లోకంలో నలుగురితో పాటు 4 అబద్ధాలు చెప్పకపోతే చలమణి అవలేం మనము అనుకున్నావా? ఇంకొక 100 సంవత్సరాలు దేవుని ఆయుష్కాలం పొడిగించిన దేవుని జ్ఞానం మాత్రం నీకు వంట పట్టనే పట్టదు, అసలు అర్థమే కాదు. అంత్య దినములందు అబద్ధ బోధకులు బోధక మంది వస్తారు, వాళ్ళకు తోచిందేదో బోధిస్తారు, నువ్వు ఇచ్చే కానుకలు తీసుకుంటారు, శుభ్రంగా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం అక్కడే ఉంటావు. జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. ఏమండి, ఇది మొట్టమొదటి. రెండోది, దేవుడు కోరుకున్నది మనం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ ఇది దేవుడు తన నోటితో చెప్పింది, నేను ఇది కోరుకుంటున్నాను అని చెప్పింది. ఇప్పుడు దేవుడు తన కోరికను వెల్లడి చేసిన తర్వాత అయినా సరే నువ్వు ఆ కోరికలు నెరవేర్చగలిగితే నువ్వు ధన్యుడా. కనుక మొట్టమొదటి 51వ కీర్తన 6వ వచనాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు రెండోది, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు అబ్బా నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించుటకు మిక్కిలి ఆశపడుతుంది. పస్కా అంటే నేను ముందరే చెప్పాను నీకు, ప్రభువు వల్ల. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నేను శ్రమపడక మునుపు మీతో ఈ పస్కాలు ఆచరించుటకు మిక్కిలి, మామూలు ఆశ కాదు, నా మనస్సు క్షీణిస్తోంది, నా మనస్సు అతి తీవ్రంగా కోరుకుంటోంది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు అది కావాలి. ఆ పస్కాలో నేను మీతో పాటు ఈ ప్రభు వల్లలో నేను పాటించాలి, నేను ప్రార్థన చేసి రొట్టి వెచ్చి మీకు ఇవ్వాలి, ఆ ద్రాక్షారసంలో నేను మీతో పాటు పాలుపంపులు పొందాలి అని మిక్కిలి ఆశపడుతున్నాడు. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఇది మనందరికీ ఒక కనువిప్పు. చాలా మంది ప్రభు వలలో పాలు పొందితే మనం పొందకపోతే ఆశీర్వాదాలు కోల్పోతాము అనుకుంటారు. ఈ వచనం చదివిన తర్వాత దేవుడు ఒక ప్రత్యక్షతను బయటపరిచాడు. ఇది మీకు చెప్పిన తర్వాత మీ ఇష్టం, మీరు ప్రభు వలలో పాలు పొందాలనుకుంటున్నారా, పొందకూడదు అనుకుంటున్నారా, అది మీ వ్యక్తిగత నిర్ణయం. ప్రభు వలలో పాలు పొందుట అనేది శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపాటుకి నాది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ప్రభు అన్నాడు, ప్రభు శ్రమ పొందక మునుపు ఈ పస్కాలో పాలు పొందాలని మిక్కిలి ఆశపడ్డారు. మనము ప్రభు వలలో పాలు పొందడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మళ్ళా ప్రభు వల దగ్గరికి వచ్చేంత వరకు దేవుడు మనకు సిద్ధపరిచిన ఏ శ్రమైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. దాన్ని తప్పించుకోవడం కాదు, ధైర్యంగా ఎదుర్కోవడానికి. ప్రభు వల్ల మనల్ని శ్రమల కొరకు సిద్ధపరుస్తుంది. ఇలా ఎక్కడ రాస్తుందండి? దానికి వాక్యాధారం కూడా ఉండాలి కదా. ఇలా ఎక్కడ రాస్తుంది? మీరు అలా చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు. అలాగైతే ఎవరు బలంలో పాల్పొందరు, ఎందుకంటే శ్రమలంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ప్రభు మాత్రం నిర్మోహటంగా చెప్పాడండి. అందుకే 2 రకాల క్రైస్తవ్యాలు ఉంటాయి. ఒకటి పైకి నునుపైన కొండల్లా కనిపించే క్రైస్తవ్యం ఒకటి. రెండోది పూర్తిగా కఠినమైన బండరాళ్ళు, ఎత్తైన కొండలు, విషసర్పాలతో నిండి ఉన్న దారి. 2 రకాల క్రైస్తవ్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేన్నైనా మనం చూపించవచ్చు. కానీ ప్రభు మాత్రం యథార్థవంతుడు, ఉన్నట్టుగానే మాట్లాడతాడు. కనుక యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు ముందుగానే చెప్పేశాడు. ముందుగానే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, లోకంలో మీకు
లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని నీకు చెప్పకుండా ఏం చేయట్లే కదా. లోకంలో మీకు సుఖం కలుగుతుంది అన్నాడా? లేదే. లోకంలో మీకు ఐశ్వర్యం కలుగుతుంది అన్నాడా? లేదే. లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి ముందుగానే చెప్పేశాడు, చెప్పకుండా ఏం చేయట్లే. కనుక ప్రభు బల దగ్గరికి వచ్చేవారు, ప్రభు బలలో పాలు పొందేవారు పరోక్షంగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మనల్ని శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధపరిచేస్తున్నాడు. ప్రభు బలలో పాల్పొందటం వలన నాకు వచ్చే బలము, శక్తి, ఆరోగ్యం ఇది నేను ఎదుర్కొనే శ్రమలకు సరిపోతున్నాను. ఇది రెండో అతి ప్రాముఖ్యమైన కోరిక దేవుని. నువ్వు ప్రతి వారము ఈ బలలో పాల్పొందాలి. ఎందుకు పాల్పొందాలి? ఎందుకంటే రాబోయే వారం రోజుల్లో నువ్వు ఎదుర్కొనే శ్రమలను నువ్వు ధైర్యంగా నిలబడాలి. అయినను మీరు ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను. ఆ శ్రమలు మాత్రం నిన్ను ముంచి వెయ్యవు, ఆ శ్రమలు నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు నిలబడితే చాలు. ఏదైనా సరే ఏమండి, ఇది రెండో అతి ప్రాముఖ్యమైన కోరిక. ఇప్పటి వరకు మనం దేవుడు కోరిన రెండు కోరికలను చూసాం. మొట్టమొదటిది 51వ కీర్తన 6వ వచనంలో దేవుడు నా ఆంతర్యమందు సత్యమును కోరుకుంటున్నాడు. ఇప్పుడు రెండోది, దేవుడు శ్రమ పొందక మునుపు ఆ పస్కాలో పాలు పొందడానికి మిక్కిలి ఆశపడ్డాడు. ఇది ఆయన రెండో కోరిక. మనతో పాటు అందులో పాలు పొందడం ఇది దేవుడి ఎదురు చూపు, మనల్ని సిద్ధపరచడానికి. ఈ లోకంలో ఎలాంటి శ్రమ అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి. ఎందుకంటే ఈ లోకాన్ని నా ప్రభువు జయించి ఉన్నాడు గనక ఏ శ్రమ కూడా నన్ను ఏమీ చేయలేదు. ఇది రెండోది. మూడోది చూద్దాం. ఇప్పుడు మూడోది చూద్దాం. మూడోది మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ పేజీలో ఉంది, గమనించగలరు. 7వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మరియు కనికరమునే కోరుచున్నాను గాని ఇంకొకటి ప్రభు ఇక్కడ కోరేది మనకి కనబడుతోంది. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలులు గాని నైవేద్యాలు గాని నేను కోరుకోలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే, అసలు మనము ఆరాధించే దేవుని పేరే కృపా కనికరము గల దేవుడు. మనము ఆరాధించే దేవుడే, మనము సేవించే దేవుని పేరే కృపా కనికరము గల దేవుడు. కనికరానికి తండ్రి అని ఆయనకి పేరు. ఏమండి, ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఉదయం నేను చెప్పినట్టు ఈ రెండు పదాలు కృప, కనికరం, రెండు పదాలు చాలా దగ్గరగా అనిపిస్తాయి మనకి. కానీ దాని అర్థాలు ఆకాశ పాతాళమంత వ్యత్యాసం కలిగి ఉన్నాయి. కృప, కనికరం ఇప్పుడు ఎన్నటికీ కలవని రెండు సత్యాలు. ఇవి రెండు కలవ, ఎప్పుడు కూడా కలవ. కనుక మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. దీని అర్థాలు కూడా మీరు రాసి పెట్టుకోండి. అప్పుడు దేవుడు మన మీద పడిన కృప కానీ కనికరం కానీ మన కొరకు ఏం చేశాయో మనకు అర్థమవుతుంది. ఏమండి, మొట్టమొదటి కృప అంటే ఏంటి? దేవుని కృప అంటే ఏంటి? గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్. గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్ అంటే దేనికి మనం అర్హులము కామో అదే దేవుడు మనకి ఇవ్వడం అనేది దేవుని కృప. మనం దేనికి అర్హులం కాము? దేవుని రక్షణకు మనం అర్హులం కాము. ఎందుకంటే మనం పాపులం. దేవుడు తన రక్షణను మనకు ఉచితంగా ఇచ్చాడు.
దేవుని కుడిపార్శ్వన కూర్చునే భాగ్యము, వాటికి మన అర్హులం కాము. దేవుడు అది మనకి ఇచ్చాడు. తనతో పాటు పరలోకమందు ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టాడు. దీనికి మనం అర్హులం కాము. దేవుడు అది మనకి ఇచ్చాడు. కనుక వేటికి మనం అర్హులము కామో అవి దేవుడు మనకి ఇవ్వడం అనేది దేవుని కృప. అర్థమవుతుందా? ఒకడు పనివాళ్ళలో ఒక పనివాడు చాలా కష్టపడి పనిచేశాడు. యజమానుడు వాడి పనిని చూసి వాడికి మెచ్చి వాడికి 10ంతల జీతం ఇవ్వడం అనేది కృప కాదు. ఒకడు అసలు పొలంలోకి దిగలే. మిగతా వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తుండగా వీడు చెట్టు కింద తుండుగుడ్డ వేసుకుని నిద్రపోయాడు. సాయంత్రం జీతం ఇచ్చే సమయంలో యజమానుడు వచ్చి వీడిని పిలిచి వాళ్ళతో సమానంగా జీతం వీడి కూడా ఇచ్చాడు. అది కృప. వీడు ఆ జీతానికి అర్హుడు కాదు. వీడు అసలు పనే చేయలే. వీడు చెట్టు కింద పడుకున్నాడు. అయినా యజమానుడు పిలిచి వాడికి ఆ జీతం వాడి చేతిలో పెట్టడం, ఇది కృప. ఓ నా యజమానుడా, నేను పని చేయలేదు, దీనికి నేను అర్హుడిని కాను అంటే, సరే అయిన పర్వాలేదు తీసుకో. ఇది దేవుని కృప. ఇప్పుడు అర్థమైంది కదా కృప అంటే ఏంటి? అర్థమైంది కదా. ఇప్పుడు కనికరం అంటే ఏంటి? దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. కనికరం అంటే ఏంటి? దాన్ని గుర్తి తిరగేస్తే సరిపోదు. దేనికి నేను అర్హుడినో అది నాకు ఇవ్వకపోవడం కనికరం. ఇప్పుడు నేను దేనికి అర్హుడిని? నిత్య నరకానికి పాత్రుడను, దైవోగ్రతకు నేను పాత్రుడను, దేవుని శిక్షకు పాత్రుడను. అయినా సరే ఇవి నాకు ఇవ్వకపోవడం అనేది దేవుని కనికరం. నన్ను శిక్షించాలి, అంతా అయిపోయింది, ఇక వాదనలు గీతలు ఏమీ లేవు, నేను నరహత్య చేశా, నాకు ఉరిశిక్ష పడాల్సిందే. కానీ దేవుడు నాకు ఉరిశిక్ష కొట్టేసి ఆజీవన కారాగార శిక్ష కాదు, శాశ్వతమైన విడుదల నాకు కలుగు చేశాడు. చూడు, అది కనికరం. దేవుడు నా మీద జాలి పడ్డాడు, దేవుడు నా మీద కనికరపడ్డాడు. కనుక నేను దేనికి అర్హుడినో అవి నాకు ఇవ్వలేదు చూడు, అవి నాకు కలుగు చేయలేదు చూడు, అది కనికరం. కనుక కృపకి కనికరానికి అసలు సంబంధం లేదు. ఇది మనము అర్థం చేసుకోవాలి కొంచెం. ఏమండి, దేవుని యొద్ద నుండి పాపక్షమాపణ పొందడం అనేది చాలా గొప్ప భాగ్యం. అని దేవుడు మన పాపాలను క్షమించడం అనేది చాలా గొప్ప భాగ్యం. అంతేకాకుండా దేవుడు ఈ వ్యవస్థను నీ కోసం నా కోసం శాశ్వతంగా తెరిచి ఉంచాడు. నువ్వు ఎన్నిసార్లు ఈ బల దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించంటే నువ్వు ప్రభు నేను క్షమిస్తాను. కానీ ఒక రోజు కనుక నువ్వు వచ్చి ప్రభు నేను ఈ పాపము నుండి జయించాను అనేది ఇంకా గొప్ప భాగ్యం. ఎందుకంటే కొత్త నిబంధన నియమం ఏంటి? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, క్షమించునుగా. ఇది కొత్త నిబంధన నియమం. మాటికి పడుతూ ఉన్నాను. తండ్రి చూస్తున్నాడు, ఎప్పుడు నా పిల్లోడు ఎదుగుతాడు, ఎప్పుడు నా పిల్లోడు తన కాళ్ళ మీద నడుస్తాడు. మెల్లిమెల్లిగా ఆ పడుతూ లేస్తూ ఆ పిల్లడు ఒక రోజు అడుగులు వేస్తున్న సమయంలో ఆ తండ్రికున్న ఆనందం, ఆ తల్లికున్న ఆనందం, ఆ తల్లిదండ్రుల చాటును చూసి వాడు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే గుండె బద్దలైపోయినంత ఆనందం పడిపోతూ ఉంటారు. అమ్మో, నా కొడుకు నడిచేస్తాడు. దేవునికి కూడా అదే అనుభూతి. ఎప్పుడెప్పుడు నువ్వు ఒక పాపమును జయించేస్తావో అప్పుడప్పుడు దేవుడు తప్పిపోతూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు. అబ్బా, ఈ పాపమును నా కుమార్తె జయించేసింది, ఈ పాపమును నా కుమారుడు జయించేశాడు. అబ్బా, ఏం ఆనందం. పరోక్షంగా ఏం జరుగుతుంది? మెల్లిమెల్లిగా వీళ్ళు నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సారూప్యంలోకి వచ్చేస్తున్నారు, గమ్యానికి సమీపంగా చేరుకుంటున్నారు. ఇంకెన్నో లేదు. ఒక రోజు వీళ్ళందరూ నా రాజ్యంలో
నా పెద్ద కుమారుడితో పాటు వీళ్ళందరూ నాకు ఎంతమంది పిల్లలు, వీళ్ళందరూ కూడా పాపమును జయించిన వారు, పాపమును క్షమించబడిన వారు కాదు, పాపమును జయించిన వారై నా రాజ్యంలో నిరంతరం నిత్య సహవాసములో ఉంటారు. ఇది దేవునికి కలిగే ఆనందం. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఇది మనము అర్థం చేసుకోవాల్సిన సత్యం. అందుకనే ఆ మాట, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, లోకంలో అనేకులకి లేని గొప్ప భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మన విషయంలో ఆనందపడే ధన్యత, మన విషయంలో కనికరపడే ధన్యత మనకు అనుగ్రహించబడింది. మీకు ఒక మాట చెప్పిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనము దైవోగ్రతకు పాత్రులమని రాసింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 2:3, మీరు వారితో కలిసి ఇక్కడ చూడండి, గమనించండి. అందుకనే పరిశుద్ధాత్ముడు రాసేటప్పుడు ఏ ఒక్క విషయము విడిచిపెట్టడం వస్తా. ఇప్పుడు పరిశుద్ధాత్మ భాష చూడండి, అక్కడ ఏం రాస్తుంది? వారితో కలిసి అంటే ఎవరితో కలిసి? అన్యులతో మీరు కూడా కలిసి మీ శరీరిచ్చలను, మనిషి యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించు దైవోగ్రతకు పాత్రులము. మనం దైవోగ్రతకు పాత్రులమైన మనలను జీవం కలిగిన దేవుడు ఏం చేశాడంటే కనికరపడ్డాడు. అంటే ఆ దైవోగ్రతను నీ మీద నా మీద కుమరించలేదు. ఎప్పుడైతే దేవుడు తన ఉగ్రత పాత్ర ఇలా కుమరించాడో మన మీద ఏమీ పడలేదు, నథింగ్. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు కలుగదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు కలగదు. అందుకే మనం ఎంత ధన్యులం అంటాం. ఇప్పుడు ప్రభు కోరుకున్న ఆ చిన్న చిన్న కోరికలు కూడా మనం నెరవేర్చగలిగితే ఇంకా గొప్ప ధన్యతలోకి మనం వచ్చేస్తాం. అంతరంగం మందు సత్యం ఉండడం, ప్రభు సిద్ధపరిచిన మార్గంలో నడవడానికి, ఏ శ్రమైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడం. అండ్ ఇప్పుడు రాసినట్లు ఈ మాటలు అయితే మనల్ని ఇంకా ఆదరిస్తాయి, ఇంకా బలపరిచేస్తాయి. ఆయన కనికరాన్ని కోరుకున్నాడు కానీ వాళ్ళు నైవేద్యాలు కోరుకోలే. నీ మీద నా మీద కనికరపడడానికి ఇష్టపడ్డాడే కానీ తన ఉగ్రత మన మీద కుమరించడానికి ఇష్టపడలే. కనుక మన దేవుడే ఒకవేళ మన మీద కనికరపడినప్పుడు ఆ దేవుణ్ణి సేవించే నీవు నేను, ఆ దేవుణ్ణి ఆరాధించే నీవు నేను, మనం ఎలా ఉండాలి? మనము కూడా తోటి వారి మీద కనికరపడే అనుభవంలోకి రావాలి. తీర్పు తీర్చే స్వభావం మంది. ఇప్పుడు తీర్పు తీర్చే స్వభావం ఉన్నంత వరకు మనం కనికరపడనే పడలేము. ఒక పక్కనే తీర్పు తీరుస్తూ ఇంకో పక్కనే కనికరపడలేము. కనుక ఈ తీర్పు తీర్చే స్వభావం ఎప్పుడైతే నేను జయిస్తానో అప్పుడు నా ప్రభు కనికరపడినట్టు నేను కూడా కనికరపడతాను. ఇది చాలా ముఖ్యం. అందుకని దేవుని మాటల్లో చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల చాలు. ఈ మాట ఎవరు రాస్తున్నారు? ఈ మాట ఎవరు రాస్తున్నారండి? ఈ మాట ఎవరు రాశారు? పద్మాసు ద్వీపములో దేవుని దివ్య దర్శనము కలిగిన యోహాను, భక్తుడైన యోహాను రాశారు. ఇప్పుడు ఒక మాట జాగ్రత్తగా వినండి. ఒకవేళ యోహానికే యేసు రక్తం అవసరం పడింది అంటే నీకు నాకు మనకి ఇంకెంత అవసరం?
ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి. ఏమండి? లేక నీ రక్తం కడగడానికి, నా రక్తం కడగడానికి ఎంత రక్తం అవసరం కావాలి అవుతుంది? మన పాపాలు కడగబడాలి అంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంటే మనకి శరీరమందు అంటుకున్న మనం చేసిన ప్రతి పాపపు డాగును ప్రభు రక్తంతో కడగాలంటే ఎంత రక్తం అవసరం ఉంటుంది? మనిషి శరీరంలో ఎంత ఉంటాయి రక్తము? ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? నీ రక్తం కడగడానికి ఎంత అవసరం ఉంటుంది? మనం ప్రతి వారము ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నాం. ఈ పాపాలన్నీ కడగడానికి ప్రభు ఎన్నిసార్లు తన గాయాలని మళ్ళీ మళ్ళీ రేపుకుని అందులోకి రక్తం బయటికి తీసుకొస్తూ ఉంటాడు. లేఖనం ఏం రాయబడిందంటే తెలుసా? ఆయన పక్కన బల్లెముతో పొడవగా యేసు రక్తము దారులుగా ఫౌంటైన్ అంటే ఏంటో తెలుసా? ఫౌంటైన్ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా పార్కుల్లోకి వెళితే అక్కడ నీళ్లు కింద నుంచి పైకి ఇలా చిమ్ముతూ ఉంటాయి. అది మోటార్లు పెట్టి ఇలా నీళ్లు పైకి చిమ్మేటట్టు మీ సినిమాల్లో వాటిల్లో చూస్తూ ఉండొచ్చు. నీళ్ళు ఇలా పైకి చిమ్ముతూ ఉంటాయి. దాన్ని ఫౌంటైన్ అంటారు. ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఎప్పుడైతే బల్లెంతో పక్కన పొడిచినప్పుడు ఆయన రక్తం ఎలా పడిందో ఇలా నేరుగా ఆయన కాళ్ళంటే పడల, ఆయన పక్కలో వచ్చి ఇలా దారిలాగా పడింది. ఈ రోజుకి ప్రభు పక్కన తెరవబడినట్టు. ఎప్పుడైతే మన ప్రభు మన దగ్గరకు వస్తున్నామో ప్రభు తన పక్కను తెరిచి ఆ రక్త ప్రోక్షణ, ఆ రక్తం మీద ధారల్లా పడుతూ ఉందో ఆ రక్తధారలో మన పాపాలు మనం కడుక్కుంటూ ఉన్నాం. కొంచెం ఆలోచన చేయాలండి. మనం ఎప్పుడైతే ప్రభు బల దగ్గరికి వస్తామో ఇది నా రక్తం వల్ల కృత నిబంధన అన్నాడు, ఆ రోజు ఏం జరిగి ఉంటుంది? నేను ఈ బలలో పాల్పొందుతున్నానే, ప్రతి వారం నా ప్రభు బల దగ్గర నేను పాపాలు ఒప్పుకుంటున్నానే, ప్రతిసారి ఇంకా ఆయన గాయము కనుక మాడిపోతే ఇక రక్తం వస్తుందా అంటే లేక ఎప్పుడు ఆయన గాయాలు మాడిపోకుండా ఆ గాయం అలాగే పచ్చిగా ఉండి నీకు నాకు అవసరమైనప్పుడల్లా ఆ పక్కన తెరిచి ఆయన రక్తం కార్చాల్సి వస్తానే ఉంది. మనం మాటి కడుకుంటానే ఉన్నాం. నీకు ఆయన మీద ఏమాత్రం మర్యాద ఉంటే నా మూలంగా ఈ గాయాలు అసలు మాడట్లేదు, నేను ఇంక ఎంతకాలం ఇలా పాపము చేస్తూ ఉంటా, ఎంతకాలం ఆయన గాయాలు రేపుతూ ఉంటా, ఎంతకాలము ఆయన రక్తధారలను పాపాలని కడుక్కుంటూ ఉంటా, నేను పాపమును జయించింది ఎప్పుడు? కనుక ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఏమని అడగాలి? ప్రభువా, నేను విసిగిపోయాను, ఈ పాప జీవితం నుండి నేను విసిగిపోయాను, నా వల్ల కావట్లేదు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి, నీ ఆత్మతో నన్ను నింపు, ఈ పాపమును జయించే శక్తి బలము నాకు దయచేయి. ఎంతవరకు నీ పాపమును నువ్వు అసహించుకున్నావో అంతవరకు దాని నుండి నీకు విజయం రాదు. పరోక్షంగా ఏం చేయాలా? నిన్ను నీవు అసహించుకుంటేనే తప్ప నువ్వు పాపం మీద నీకు విజయం రాదు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా మనకు ఒకవేళ ఈ అనుభూతి కలగకపోతే, ఏ అనుభూతి? యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయములో అప్పుడు మీరు చేయు ఏ క్రియలను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకుని మిమ్మును మీరు చదవండి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36. నాకు ఎవరైనా సహాయం చేయండి. ఏ అధ్యాయం? 36, 31. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్కార్యమును మనసునకు తెచ్చుకుని మీ ఏ క్రియను బట్టి మిమ్మల్ని మీ మీద మీకే అసహ్యం పుడుతుంది. అలా పుట్టట్లేదంటే మనకి పందికి అసలు తేడా లేదు.
పంది ఎంత లోపల దొరినా దానికి అసలు అసహ్యమే ఉంటుంది. కానీ లేఖనం చెప్తుంది, ఒకవేళ మిమ్మల్ని మీరు అసహించుకోకపోతే మీరు మనం కూడా ఎలా ఉన్నాం, పందిలాగే ఉన్నాం, అదే పాపంలో కొల్లాడుతున్నాం, మనకు అసలు అసహ్యమే పుట్టట్లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన పరిశుద్ధతను చూసి నా దౌర్భాగ్య స్థితిని బట్టి నా మీద నాకు అసహ్యం పుట్టాలి, చిచికి పాపిష్ట బతుకు ఎప్పుడు పోద్దా, ఆలోచన తప్పుడు ఆలోచనలే, మాటలు తప్పుడు మాటలే, ఒక్క నీతి లేదు, ఒక్క నిజాయితీ లేదు, ఒక్క సత్యము లేదు. అంతరంగం మొత్తం సత్యము కోరుకుంటున్నాడు, అంతరంగం మొత్తం దోషమే, అంతరంగం మొత్తం మోసమే. నోట్లో శుభవచనాలు పక్కన కత్తి, నోట్లో హల్లెలూయా, నోట్లో దేవుడికి స్తోత్రం, పక్కన కత్తి. దొరికిందా సందు, ఒక్క పొట్టు పొడిచాడు, ఫినిష్ అయిపోయి. అరే హల్లెలూయా అన్నాడు, స్తోత్రం అన్నాడు, గంతులేశాడు, లేకపోతే యేసయ్యాను రక్తం కార్చాను అన్నాడు, వీడేంటి పక్కలో చెప్పి కత్తి తీసి నరాచా కోట్ల. మనం ఇప్పటికీ చల్లమణి అవుతున్నామంటే మన దేవుడు ఎవరండి? కృపా కనికరము గల దేవుడు. ఇది మూడోది. నాలుగోది చూసి ప్రార్థన చేసుకుందాం రండి. 45వ కీర్తన, 45వ కీర్తన 11వ వచనం మూలవాక్యం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతడికి నమస్కరించు. ఇప్పుడు ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుచున్నాడు. ఏ సౌందర్యము? ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏ సౌందర్యాన్ని? ఒకవేళ ప్రభు శరీరధారిగా ఉండుంటే బహుశా మనము ఇలా అర్థం చేసుకోవచ్చు, నీ బాహ్యమైన సౌందర్యాన్ని కోరుచున్నాడు. అటు పెళ్లి సంబంధం వచ్చిందంట. పెళ్లి సంబంధం వస్తే ఇవాళ రేపు ఏమంటాడు, పిల్ల బొత్తిగా నల్లగా లేదు, పిల్లంట బొత్తిగా నల్లగా ఉందంట, రంగుతో కాపురం చేస్తాడో పిల్లతో కాపురం చేస్తాడో ఫస్ట్ డౌట్. పిల్ల ఎలా ఉండాలి? పాల తెలుపుగా తెల్లగా ఉండాలంట. ఇలా మనిషి ఎప్పుడు కూడా బాహ్య స్వరూపాన్ని చూసుకుంటాడు, బాహ్యమైన అందాన్ని. ఏమండి? కానీ దేవుడు నీ అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నీకు తెలుసో తెలీదు, రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు తన పరలోకపు సౌందర్యాన్ని ప్రసాదిస్తాడు. మనందరికీ కొద్దో గొప్ప పరలోకపు సౌందర్యం దేవుడిచ్చాడు. అది మనుషుల కంటికి కనబడకపోవచ్చు. ఈ పరలోక సౌందర్యాన్ని అధికం ఎలా చేసుకోవాలి? ఇప్పుడు భూ సంబంధమైన సౌందర్యం అధికం చేసుకోవాలి అంటే వారాల తరబడి, నెలల తరబడి ఒక పెళ్లి కూతుర్ని తయారు చేయాలంటే నెల రోజుల ముందు మొదలు పెడతారు దాని మేకప్. ఆ పెళ్లి కూతురు మేకప్ నెల రోజుల ముందు. ఆ పెళ్లి రోజు ఈ నెల రోజులు పడిన ప్రయాసంతా కూడా ఆ పెళ్లి రోజు కనపడుతుంది. ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి రోజు పెళ్లి కూతురుకున్న సౌందర్యాన్ని చూసి వాడు మోసపోతాడు. నేను చేసుకున్న పిల్లలు అంత అందము, నా బాగా ప్రభుత్వం నీ బిడ్డ వందనాలు, ఇంత అందమైన అమ్మాయిని నువ్వు నాకు ఇచ్చావు అని వాడు ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ రాత్రి అయిపోతుంది. మర్నాడు స్నానం చేసి గదిలోకి రాగానే రూపురేఖలన్నీ ఒరిజినల్. అరే ఏమైంది, ఫోటోలో ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు ఒకలాగా ఉన్నావు, ఏమైందంటే అవంతా ఎన్ని రోజులు సేకరించాం? నెల రోజులు పట్టింది సేకరించడానికి. ఈ నెల రోజులు నన్ను బయటికి ఎక్కడికి ఎండలోకి వెళ్ళలేవలేదు, నల్లబడిపోతానని.
ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా మెడలో డోర్ కట్టారు, ఇంకా తప్పదు, మోయాల్సిందే. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు నల్లగా ఉన్నామని ఒప్పుకుంటాడా? అస్సలు. కానీ ఆత్మీయ సౌందర్యాన్ని మనం పెంచుకునే అవకాశం మనకు ఉంది. ఎలా పెంచుకోవాలి? ఏం చేస్తే అంతరంగం మందు మన సౌందర్యము ఆయన ఇంకా ఎక్కువగా కోరుకుంటాడు? కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకవేళ అంతరంగమందు నేను పరిశుద్ధతను కాపాడుకుంటే, ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? సత్యంతో వస్తుంది. ఏమండి? అంతరంగమందు నేను విధేయతతో నింపుకుంటే, దేవుడా ప్రభువా నువ్వు మాట్లాడి నేను వెంటనే విధేయుడు ఉంటా, నువ్వు ఇవాళ చెప్పిన మాట ఇవాళనే పాటిస్తా. ఏమండి? అంతరంగమందు నేను దీనున్నై ఉంటే, అంతరంగంలో నా ప్రభువులాగా నాకు క్షమించే గుణం ఉంటే, ఇవన్నీ అంతరంగ సౌందర్యానికి సంబంధించిన విషయాలు. ఈ ఒక్కొక్క గుణము నేను సంపాదించుకుంటున్న కొలది నా అంతరంగ సౌందర్యం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ప్రేమయ్య సహోదరుడా సహోదరి, దేవుడు నువ్వు నేను ఇవ్వలేని కోరికలు కోరలేదు. మన నుండి దేవుడు కోరుకున్నవన్నీ కూడా ఏవేవి? మనం చేయగలిగినవి, మనం ఇవ్వగలిగినవే కోరుకున్నాడు. అంతరంగమందు సత్యాన్ని కోరుకున్నాడు, దానికి పెట్టుబడి లేదు. ఎక్కడా కూడా నీకు పెట్టుబడి లేదు. కానీ లోకంలో నీకు ఒక మాట చెప్తా. లోకంలో ఒక బ్రాండెడ్ చేతికి బ్రాండెడ్ గడియారం పెట్టుకున్నాం అనుకో, అర్థమైందా? చేతికి ఒక బ్రాండెడ్ గడియారం పెట్టుకున్నాం అనుకో, రోలెక్స్ వాచ్ పెట్టుకున్నాం అనుకో, అమ్మో రోలెక్స్ గడియారం 1,75,000, వృత్తి వాచ్, చేతి వాచ్ 1,75,000. ఎంత ధనవంతుడై ఉంటాడు. జేబులో యాపిల్ ఐఫోన్ పెట్టుకున్నాం అనుకో, ఏమో ఐఫోన్, ఎంత ధనవంతుడు. ఏమండి? ఈ రేబన్ అద్దాలు, నల్ల అద్దాలు, రేబన్ గ్లాసెస్ పెట్టుకున్నాం అనుకో, ఒక్కొక్క అద్దమే అది కళ్ళద్దాలు 30,000, 50,000, 60,000, 70,000 వృత్తి కళ్ళద్దాలు. దాని మీద రాసి ఉంటుంది రేబన్ అని. ఆ కళ్ళద్దాలను చూసి అయిపోయి ఎంత ధనవంతుడు. ఏమండి? వీళ్ళు సమాజంలోకి వెళ్ళినప్పుడు జనం అందరినీ తమ వైపుకి ఆకర్షిస్తారు. వీటిని బట్టి ఈ సమాజం కూడా వీటిని చూసి ఆకర్షింపబడుతుంది. ఇప్పుడు నా ఓటోడు ఉన్నాడు, బొత్తిగా లేనివాడు, అంతేసి డబ్బులు పెట్టి ఎలా కొంటాడు? కనుక మార్కెట్ ఎలాంటివి దొరుకుతాయి? చైనా మార్కెట్కి వెళ్ళిపోతే ఆ రోలెక్స్ వాచ్ నీకు 100 రూపాయలు, 150 రూపాయలకి రోలెక్స్ వాచ్ దొరికేస్తుంది. ఉత్తి డొక్కే, లోపల సరికే ఉండదు. కొంతమంది నేను చూశాను, వాళ్ళు వేసుకుంటున్న వాచ్ పొద్దున్న చూసినా అదే 9 అయి ఉంటుంది, రాత్రి చూసినా అదే 9 అయి ఉంటుంది. అసలు గడియారం ముందుకు వెళ్ళనే వెళ్ళదు. కానీ ఎందుకు వాచ్ పెట్టుకుంటారంటే, అరే వాడు మాటికి చూసుకుంటూ ఉంటాడు, గుర్తు కానీ అదే పని చేయను, ఉంటే డొక్కే, డూప్లికేట్. అదే రేపటి అద్దాలు, ఉత్తి రేపటి రాసు ఉత్తదే. మనం గణపాల సంతకెళ్తే 50 రూపాయలకి, 75 రూపాయలకి కళ్ళజోడు దొరుకుతుంది, నల్ల కళ్ళజోడు, అది పెట్టుకుంటాడు. ఎందుకంటే 30,000, 60,000, 70,000, 50,000 అంత పెట్టి కొనలేదు, స్తోమత లేదు. అందుకే కాళ్ళకి బ్రాండెడ్ షూస్ చైనా మార్కెట్లో నీకు 200కి, 100కి, 300కి దొరికేస్తాయి. ఇదే బయట కొనాలంటే, బ్రాండెడ్ షోరూంలోకి వెళ్ళి కొనాలంటే 600, 3,000, 4,000, 5,000, 10,000 వరకు ఉన్నాయి బూట్లు. సో ఒరిజినల్ నేను ఎలాగ వేసుకోలేను కాబట్టి నేను అవన్నీ డూప్లికేట్ కొని ధరించుకుని నేను మార్కెట్లోకి వెళ్తే అందరూ నన్ను కూడా చూస్తారు. ప్రేమ సహోదర సహోదరి, అలాగే ఆత్మీయ రంగంలో కూడా నా ఒరిజినల్ ఆత్మీయ సౌందర్యాన్ని నేను కనపరుచుకోలేను కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా? డూప్లికేట్ లేని సౌందర్యాన్ని నేను కనపరచడానికి ప్రయత్నిస్తాను. ఎలా? ఎప్పుడు బైబిల్ నా చెక్కలో పెట్టుకునే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా బైబిల్ కూడా తీసుకెళ్తాను. తీసుకెళ్ళకూడదని చెప్పట్లేదు సుష్మా,
వృత్తి బైబిల్ కూడా తీసుకెళ్తే కాదు, నీ హృదయంలో బైబిల్ ఎంతవరకు నింపుకున్నావు, ఆ నింపుకున్న మాటకి ఎంతవరకు మనం లోబడుతున్నాం, అది వెరీ ఇంపార్టెంట్. వాడు ఫోన్ చేశాడు, అన్నా ఫ్రీగా ఉన్నారా, చిన్న మాట మాట్లాడాలంటే, లేదు బ్రదర్ కొంచెం ప్రార్థనలో ఉంటాను, మీరు ఈ మాట నేను లైవ్లో వినిపించాను కూడా, మీరు కొందాక డిస్టర్బ్ చేస్తారు, నేను నా ప్రార్థన సమయంకు నాకు వీలు పడట్లేదు, నాకు ఎక్కువ సమయం నాకు ప్రార్థన చేయడానికి కావాలి, వస్తుందే దాని కూడా దొప్పటి తప్పు పడుకోవడానికి. తోటి విశ్వాసం ఎవడైనా ఇంటికి వస్తే మళ్ళీ చూస్తారు కదా, ఇదేంటి పగలు పడుకుంటున్నాడని. అందుకని వాడు ఏమంటాడు ఫోన్లో, లేదు బ్రదర్ కొంచెం ప్రార్థన చేసుకుంటున్నాను, భారం ఉంది, దేవుడు నాకు ప్రార్థన చేసుకోవడానికి భారం ఇచ్చాడు, కొంచెం ప్రార్థనలో ఉంటాను, దయచేసి మీరు ఏమనుకోవద్దు, మీరు రేపు రండి. వస్తుందే, వీడి నిద్ర డిస్టర్బ్ కాకూడదు. ఎవడైనా వచ్చి బ్రదర్ ఉన్నాడు కొంచెం పిలుస్తారా అంటే, పడుకున్నారని మా ఆయన అంటే, పట్టు పగలు పడుకోవడం ఏంటి అంటారని ప్రార్థన. అనేక సార్లు నేను తలుపు దగ్గరగా వేస్తుంది, అక్క అన్నున్నారా అంటే ఉన్నారు, ఒకసారి పిలుస్తారంటే లేదన్నా కొంచెం ప్రార్థన చేసుకుంటున్నాడు, మోకాల మీద ఉన్నాడు, పిల్లల కుదరదు. కానీ లోపల పరిస్థితి ఎలా ఉంది, మనోడు దొబ్బడి తలుపుని పడుకున్నాడు. ఇవన్నీ డూప్లికేట్ ఆత్మీయత, చాలా ప్రమాదకరం. ఆత్మీయ సౌందర్యాన్ని మనము చైనా మార్కెట్లో దొరికేది కాదు, అది కొని తెచ్చుకోవడానికి కాదు. అది వ్యక్తిగతంగా నేను నా అభ్యాసంతో, నా ఆత్మీయ జీవితంలో నేను అనుభవించే దాని మీద నేను అభ్యాసం చేసుకుని ప్రాక్టికల్ స్పిరిచువల్ లైఫ్. ఎందుకంటే నా ప్రభు అంతరంగమందు సత్యాన్ని కోరుకుంటున్నాడు, అసత్యాన్ని కాదు. లేనిది ఉన్నట్టుగా నేను చూపిస్తే ఏమవుతుంది? వ్యభిచారం చేస్తున్న స్త్రీని క్షమించాడు, నరహత్య చేస్తున్న దొంగని క్షమించాడు, కానీ వేషధారిని మాత్రం సస్యమేరా. He will never forgive. అంటే జాగ్రత్త. మన ప్రభు వలలో పాల్పొందక మునుపు ప్రభు కృపా కనికరం కలిగిన దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మిక్కిలి ఆశపడ్డాడు. అందులో నువ్వు నేను పాలుపంపులు పొందాలని మిక్కిలి ఆశపడ్డాడు. ఆయన కోరికలు మనం ధ్యానించిన వాటిలో ఒక 4 కోరికలను మనము ధ్యానిస్తూ వచ్చాం. ఏమండి, వీటిని ఇంకా ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి, మనం ధ్యానించవచ్చు. ఈ కోరికలైనా మనం ఒకవేళ నెరవేర్చగలిగితే దేవునికి మనము అతి శ్రేష్టమైన కానుకను ఇచ్చినట్టే. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి నేను బాహ్యమైన సౌందర్యాన్ని కనపరుస్తూ, బాహ్యమైన ఆత్మీయతను కనపరుస్తూ నా రోజుల్ని నేను గడిపితే దాని వలన నష్టపోయేది నేనే, దేవుడే. ఆయన నా రాజు, ఆయన నా సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఆ సౌందర్యం నాలో ఉందా లేదా నేను చూసుకోవాలి. ఆ కోరిక నేను ప్రభువుకి నెరవేర్చగలుగుతున్నానా? అది ప్రభు చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్పొందుతాం.